జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే దివ్యదేశం 58వ దివ్యదేశం అనమాట. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న దివ్యదేశం తిరుక్కోళ్ళూరు అంటారండి. ఈ దేశంలో కనుక ఈ దివ్యదేశానికి మనకు వస్తే శుక్రగ్రహ దోషాలు ఏమన్నా ఉంటాయి, అవి నివారించబడతాయి. ముఖ్యంగా మధురకవి ఆళ్వారు ఇక్కడే జన్మించడం జరిగింది. ఎవరండి మధురకవి ఆళ్వారు అనేది మనం తెలుసుకుందాం. మనకి తెలుసు కదా, నమ్మాళ్వారు 16వ ఏటనే సమాధి స్థితికి వెళ్ళిపోయారు ఆయన. అయితే మధురకవి ఆళ్వారు ఆయన్ని సమాధి స్థితి నుంచి బాహ్య స్ఫూర్తిని కలిగించి అప్పుడు ఆయన జరిగిన అనుభవాల్ని ఒక పాటల రూపంలో పాడటం జరిగింది. ఈయన మధురకవి ఆళ్వారు అవి గ్రంథస్థం చేసి అందరికీ అందించడం అనేది జరిగింది. అన్ని టెంపుల్స్లోనూ అన్ని చోట్ల ఇవి నమ్మాళ్వారు దివ్య ప్రబంధాన్ని పాటలు బాగా పాడుతున్నారు అంటే అది మధురకవి ఆళ్వారి వాళ్ళే. అది ఆయన ఇక్కడే వచ్చారనమాట. అంతేకాకుండా స్వామి ఇక్కడ కుబేరుడికి ప్రత్యక్షం అవటం కూడా జరిగిందండి. రామాంజుల వారి టైంలో జరిగిన ఇంకొక సంఘటన ఈ ప్రదేశంలో ఏంటంటే, రామాంజుల వారు ఈ దివ్యదేశానికి వెళ్తుంటే ఒక వనిత, బీద వనిత బయటకు వచ్చేస్తుంది అనమాట. ఏంటమ్మా, అందరూ ఈ క్షేత్రం చాలా పవిత్రమైన క్షేత్రం అని ఇక్కడికి వస్తుంటే నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అంటే, ఆ వనిత చెప్పిన మాటలు ఏంటంటే 81 దృష్టాంతాలను ఇచ్చి ఏం చెప్తుందంటే, ఇక్కడ ఈ స్వామి యొక్క లీలలు గురించి చెప్తూ, తర్వాత 81 మంది దృష్టాంతాలు చెప్తూ, వారు చేసే గొప్ప కార్యాలు చెబుతూ, అలాంటి కార్యాల్లో ఏదన్నా చేశానా నేను, కాబట్టి ఇక్కడుండే అర్హత నాకు లేదు అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. అంటే అప్పుడు రామాంజుల వారు అనుకుంటారు, దీన్ని కొంచెం మంచి పాడి పంట అంతా పండేటట్టుగా చేసి ప్రజలందరూ కూడా నివసించేటట్టుగా చేయాలి అంటారు. అందుకని ఇక్కడ మనకి జ్ఞానాన్ని, తర్వాత సంపదలు కూడా ఈ క్షేత్రాన్ని వచ్చి స్వామిని సేవించుకుంటే మనకు అవి వస్తాయి అన్నమాట. జై శ్రీమన్నారాయణ.